ఓం శ్రీ దుర్గాయ నమః. తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో లేవడం అన్నది మంచి పద్ధతి అని చెప్పి తెల్లవారుజామున 4-5 మధ్యలో లేవండి, లేదా 4 గంటలకు లేవండి, లేదా 4:30కి లేవండి అని చెప్పి చాలామంది బ్రహ్మముహూర్తం లేవడం మంచిదని చెప్తున్నారు. బ్రహ్మముహూర్తంలో లేవడం అన్నది మంచి పద్ధతే, కానీ ఇక్కడ చిన్న లాజిక్ ఉంది. తెల్లవారుజామున 4 గంటలకు లేచి శుభ్రంగా ఒక చల్లించుకుని పబ్జీ గేమ్ ఆడటం, లేకపోతే తర్వాత గేమ్లు ఆడటం కూర్చోవడం కానీ, అది సెల్ ఏదన్నా చూసుకుంటాం కానీ, లేకపోతే టీవీ పెట్టుకుని టీవీ చూడటం కానీ, లేకపోతే 4 గంటలకు లేచి 4:15 దాకా అటు ఇటు 2 అడుగులు వేసి మళ్ళీ 4:30కి పడుకోవటం కానీ, ఇది కాదు. తెల్లవారుజామున లేచి 4 గంటలకు లేచి కాలకృత్యాలు ముగించుకొని దినచర్యలోకి వెళ్ళండి. దినచర్య అంటే ఎవరు చేసే పని వాళ్ళు, ఇంటి యజమాని చేసే పని ఏం చేయాలి, తన కర్తవ్యం ఏంటో తను చేయాలి. కాలకృత్యాలు ముగించుకొని అల్పాహారం తీసుకుని అతను వ్యవసాయ పని అయితే వ్యవసాయానికి వెళ్ళి వ్యవసాయం చూసుకోవాలి. ఇతరత్ర వ్యాపారం అయితే వ్యాపార నిమిత్తం చూసుకోవాలి. లేదంటే ఏ యోగాసనాలు చేసే ఉద్దేశాలు ఉంటే అలా కూడా చేయొచ్చు. వ్యాపకం, తను ఏ వ్యాపకంలో ఉన్నాడో దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి చెయ్యాలి. అది ఇంటి ఇల్లాలు అయితే కనుక కాలకృత్యాలు ముగించుకొని ఇల్లు శుభ్రం చేసుకుని, వాకిలు శుభ్రం చేసుకుని, కలాపు ముగ్గు వేసుకుని, స్నానం ఆచరించి భర్తకి పిల్లలకి అల్పాహారం రెడీ చేసి భోజనాలు పెంచి, పిల్లలు ఏమన్నా స్కూల్కి వెళ్ళి వాళ్ళని పంపించేసి చేయాలి. తన కర్తవ్యం తను చేయాలి. పిల్లలు లేచి తెల్లవారుజామున లేచి కాలకృత్యాలు ముగించి కనీసం మినిమం బ్రష్ అన్న చేసి మొహం కడుక్కుని పుస్తకం తీసి చదవమనండి. బ్రహ్మాండంగా వృద్ధిలోకి వస్తారు. అందులో ఏ విధంగా సందేహం లేదు. బ్రహ్మముహూర్తంలో చదివింది చదువు 1000 రెట్లు అద్భుతంగా బొరకెక్కుతుంది. ఒక్క 4 గంటలకు లేచి వాళ్ళు చేయవలసిన పనులు అయ్యో వాళ్ళు చేసుకుంటూ వెళ్తే ఆ బ్రహ్మముహూర్తం అన్నది ఫలిస్తుంది. బ్రహ్మముహూర్తంలో లేస్తే మంచి జరుగుతుంది అన్నారు కదా అని చెప్పి నేను లేచిపోయి నేను రోజు తెల్లవారుజామున 4 గంటలు లేస్తున్నాను, అది సంవత్సరం నుంచి లేచి ఉంటున్నాను అయినా నాకేం మంచి జరగలేదని చాలామంది పెద్దగా చేస్తారు. లేచి ఏం చేశారు? సెల్లో పబ్జీలు ఆడారు, లేదా టీవీ చూశారు. లేచి బెడ్రూమ్లోంచి లేచి హాల్లోకి వచ్చి సోఫాలో పడుకున్నారా, టీవీ చూస్తా కూర్చున్నారా? మీరు చేసే పని ఏదో చేయండి, ఎవరి పనులు వాళ్ళు చేయండి. ఎందుకు ఫలితం ఇవ్వదు? ఉదయం 8ంటికి లేచేది తెల్లవారుజామున 4ంటికి లేస్తే 4 గంటల వ్యవధి తేడా ఉంది. 4 గంటలు అద్భుతాన్ని సృష్టించవచ్చు. 4 గంటలు అదనంగా వర్క్ చేస్తే ఎంత వర్క్ అవుతుంది? ఏదన్నా చదువు అయితే 4 గంటలు ఎక్స్ట్రా చదివితే ఎంత నాలెడ్జ్ వస్తుంది? సూర్యుడు ఉదయించక ముందు 4 నుంచి సూర్యుడు వేసవకాలం, వర్షాకాలం, శీతాకాలం టైమింగ్స్ డిఫరెన్స్ కాబట్టి ఉదయించే ముందు 4 నుంచి మధ్యలో 4-4:30 5 దాటకింద లేచి మీ పనులు మీరు చేయండి. ఎందుకు ఫలితం రాదు? లేటుగా పడుకోవటం, లేటుగా లేవటం ఈ మధ్య ఫ్యాషన్. ఒక్కసారి ఆలోచించండి. ఎంతోమంది చెప్తున్నారు కదా బ్రహ్మముహూర్తం లేతే నేను లేస్తున్నాను, పని అవ్వట్లేదు, నాకేం కలిసి రావట్లేదు అన్నది పక్కన పెట్టి ఇప్పుడు నేను చెప్పిన విధంగా చేయండి. మీ పని ఏదో మీరు చేయండి, లేచి మీ పని మీరు చేయండి. కూరగాయలు వ్యాపారం చేసుకునే వ్యక్తి తెల్లవారుజామున లేచి కూరగాయలు సేకరించి వ్యాపారం చేస్తాడు. కూరగాయలు వ్యాపారం చేసి అతను సంపాదించగలుగుతున్నాడు.
పాల వ్యాపారం చేసేవాడు కూడా అదేవిధంగా సంపాదించగలుగుతున్నాడు. పాల వ్యాను రాక కోసం తెల్లవారుజామున లేచి చూసి తీసుకుని డోర్ డెలివరీ చేయటమో లేకపోతే కొట్లో పెట్టి అమ్మటమో చేస్తాడు. మరి వాళ్ళ సంపాదన మరి బాగుంటుంది కదా. మిగతా వ్యక్తుల సంపాదన ఎందుకు సంపాదించలేకపోతున్నారు? వాళ్ళు తెల్లవారుజామున లేచి వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి కలిసి వస్తుంది కాబట్టి వాళ్ళు సంపాదించగలుగుతున్నారు. కిరాణా కొట్టు ఉంటుంది. కిరాణా కొట్టు ఉదయం 6-6:30 తప్పదు 7 గంటల లోపల తీస్తారు. అలా 6-6:30 7 గంటల మధ్యలో తీయాలంటే ఎన్ని గంటలకు లేవాలి? వాళ్ళు ఖచ్చితంగా సూర్యుడు ఉదయించే ముందు లేవాలి, కాలు కూర్చొని ముగించుకోవాలి, టిఫిన్ తిని వచ్చి కొట్టు తీసి శుభ్రం చేసి చేసుకోవాలి. ఒక కిరాణా కొట్టు అతను సంపాదించిన సంపాదన మిగతా వ్యక్తులు ఎందుకు సంపాదించలేకపోతున్నారు? లాజిక్ ఆలోచించండి. తెల్లవారుజామున లేచి వ్యాపార వ్యవహారాలు చేసేవాళ్ళు సంపాదిస్తారు. ఒక కాఫీ బట్టలు ఉంది, అది కాఫీ అంటే అది టిఫిను, అవి తెల్లవారుజామున లేచి కష్టపడి చేస్తారు. వాళ్ళు సంపాదిస్తున్నారు. మిగతా వాళ్ళు ఎందుకు సంపాదించట్లా? తెల్లవారుజామున లేచి కష్టపడి అన్నీ చేసుకుని తయారు చేసి వాళ్ళు చేస్తారు. పైగా వాళ్ళ మీద ఎద్దావా టిఫిన్ సెంటర్ సకాన మిగులుతుంది. సకాన మిగలడం కాదు, అక్కడ తెల్లవారుజామున లేచి కష్టపడి చేస్తున్నారు కాబట్టి వాళ్ళ వ్యాపారం 3 పూలు 6 కాయలుగా వృద్ధి చెంది సంపాదిస్తున్నారు. ఆలోచించండి. తెల్లవారుజామున లేకండి బ్రహ్మముహూర్తంలో నేను చెప్పినట్టుగా ఎవరి పనులు వాళ్ళు చేయండి. ఎందుకు విజయం రాదో చూద్దురు కానీ.